వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్లోకి వెళ్తే కేదార్ అంటాడు ధాత్రి వాళ్ళ అత్తయ్యతోని, మీరు చెప్పేది నిజమా? అంటే ఆ ధాత్రి వాళ్ళ అమ్మ పక్కన ఉండే శివయ్య, ఆయన ఇప్పుడు పారిపోయిన ఆయనేనా అని చెప్పి అంటూ ఉంటే, అవును ఆయనే అని చెప్పి ధాత్రి వాళ్ళ అత్త చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ధాత్రికి చిన్నప్పుడు శివయ్య మావయ్యతో గడిపిన క్షణాలు అవన్నీ ఎంత ముద్దుగా చూసుకున్నాడు అవన్నీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అత్తయ్య నిజం చెప్తున్నారా? ఆయన శివయ్య మావయ్యేనా అనగానే, అవును వాడే. ఎన్నిసార్లు చెప్పాలే? అసలు ఆ రోజు అందరూ చచ్చినా వీడు మాత్రం చావలేదు. గట్టా ఇష్యే. అయినా బతికేం ఉపయోగం లే, చూస్తుంటే తెలుస్తుందిగా వాడు వాలోకం అని చెప్పి అంటుంది. తర్వాత ధాత్రి అంటుంది, కేదార్ పద అని చెప్పి ఇక ఇద్దరు శివయ్య వెనకాల పరిగెడుతూ ఉంటే, ఇక అప్పుడు ధాత్రి వాళ్ళ అత్తయ్య, ఏమైంది వీళ్ళిద్దరికీ? ఆ పిచ్చివాడి వెనకాల పరిగెడుతున్నారు, ఏమోలే నాకెందుకు అని చెప్పి ఇక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివయ్య ఆ ప్రసాదం డబ్బా పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. ఒక దగ్గర కూర్చొని ఇక తింటూ ఉంటాడు అనమాట ఆరాటంతో. ఇక కొంత దూరం పరిగెడతారు. కేదార్ ధాత్రి అలసిపోతారు. ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటే, ఇక కేదార్కి ఒక దగ్గర శివయ్య కూర్చొని తినడం కనిపిస్తుంది. అటు చూడు ఆయనే అనుకుంటా అనగానే, అవును ఆయనలాగే ఉన్నారు అని చెప్పి ఇక ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. ఇక ఆయనకి తింటూ అంటే ఫాస్ట్గా తింటున్నారు కాబట్టి ఎక్కువలు వస్తాయన్నమాట. అయ్యో అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఒక అతని దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని ధాత్రి వచ్చి వాటర్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. ఇక ఆయన అలా తింటూ వాటర్ తాగుతూ అలా ఉంటారు. ఇక మావయ్య మావయ్య అని చెప్పి ధాత్రి పిలుస్తున్న పలకకుండా తింటూనే ఉంటారు. ఇక ధాత్రి చేయి వేసి, ఏమైంది మావయ్య, ఎందుకు ఇలా అయిపోయారు, ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది మావయ్య చెప్పండి అనగానే, ఆ రోజు అమ్మని మోసం చేశారు, అమ్మ ఎప్పుడు తప్పు చేయదు అని చెప్పి శివయ్య చెప్తూ ఉంటే, ధాత్రి శివయ్య మావయ్య నన్ను గుర్తుపట్టారా? మా అమ్మ తప్పు చేయలేదు కదా, చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి ధాత్రి అంటూ ఉంటే, ఆ రోజు అని చెప్పి శివయ్య చెప్తూ ఉంటాడు. జగదాత్రి, నేను ఎవరు గుర్తుపెట్టారా? చిన్నప్పుడు నన్ను మీరు ఎత్తుకొని మరీ పెంచారు. మీరు అమ్మ అని చెప్పి పిలుస్తున్నారే కావ్య గారి అమ్మాయిని నేను అనగానే, అమ్మ నువ్వా జగదాత్రి అని చెప్పి ఇక శివయ్య అంటాడు. అమ్మ జగదాత్రి నువ్వేనా అని చెప్పి ఇక జగదాత్రిని పట్టుకుంటారు. ఆ తర్వాత ధాత్రి అంటుంది, చెప్పండి మావయ్య, అసలు అమ్మని ఆ రోజు ఎవరు చంపారు, ఇది జరగడానికి ఎవరు కారణం అనగానే, ఆ ఎస్పీఏ ప్లాన్ చేసి అమ్మని చంపేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు శివయ్య. ధాత్రి, ఏడవకండి మావయ్య, ఆ రోజు అమ్మని కాపాడే అవకాశం మీకు 1% ఉన్నా కూడా మీరు కాపాడేవాళ్ళు, నాకు తెలిసి మీ గురించి, ఏడవకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కేదార్, ధాత్రి ఆయన పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్దాము అని ఇక బయలుదేరుతుండగా ఒక 3 రౌడీలు వచ్చి నించుంటారు. ఇక రౌడీలు చూడంగానే ఇక శివయ్య కంగారు పడి, వాళ్ళు వచ్చేసారు, ఇక వాళ్ళని చంపేసేస్తారు, మీరు కూడా పారిపోండి అని చెప్పి శివయ్య దాక్కుంటూ ఉంటే, ఇక అప్పుడు ధాత్రి కేదార్ రెడీ అవుతారు వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఇక ధాత్రి అంటుంది, నాకు నిజానికి మధ్యలో ఎవ్వరు అడ్డొచ్చినా కూడా చంపి పడేస్తాను అని చెప్పి అంటుంది ధాత్రి. నువ్వు మమ్మల్ని చంపేది అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, ఇక ధాత్రి కేదార్ చితకబాత్తూ ఉంటారు రౌడీల్ని. ఇక ధాత్రి ఇక రౌడీలతో ఫైట్ చేసే స్టైల్ చూస్తూ ఉంటాడనమాట శివయ్య. ఇక శివయ్యకి వాళ్ళ అమ్మ అంటే కావ్య గుర్తొస్తూ ఉంటుంది. ధాత్రి వాళ్ళ అమ్మ ఆ రేంజ్లోనే అలాగే ఫైట్ చేసేదనమాట. ఇక ఏంటి మా అమ్మ నీ గురించి నిజం తెలుసుకోనికుండా ఈయన చంపడానికి ఎవరు పంపించారు మమ్మల్ని అని చెప్పి ధాత్రి కొడుతూ ఉంటుంది. ఇక శివయ్యకి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇక కేదార్ గమనించి, ధాత్రి మీ మామయ్య పారిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక ధాత్రి కేదార్ ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఇక అటుపక్క శివయ్య కొంత దూరం పరిగెత్తాక ఒక జీప్ వచ్చి ఆకుతుంది. ఇక రౌడీలు జీపులో ఎక్కించుకొని శివయ్యని తీసుకెళ్ళిపోతారు. ఇక ధాత్రి కేదార్ ఆ జీప్ వెనకాల పరిగెడతారు, కానీ ఆ జీప్ వెళ్ళిపోతుంది. ధాత్రి, ఏంటిది కేదార్, ఆ దేవుడు ఎంత దుర్మార్గుడు, నిజం కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇలా ఎందుకు చేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే, అప్పుడు కేదార్, బాధపడకు ధాత్రి, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు దాకా కూడా ఈ లోకానికి మీ అమ్మ తప్పు చేయలేదని నువ్వు తప్ప ఇంకెవరు చెప్పడానికి లేరు, కానీ శివయ్యని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆ నిజం మన దగ్గర దాకా వచ్చి మళ్ళీ దూరం అయిపోయిందంటే ఆ దేవుడు ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుడికి నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు అని చెప్పి అనుకున్నాడో ఏమో, నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకు అని చెప్పి అనగానే, అప్పుడు ధాత్రి, అవును కేదార్, అవును, ముందు అసలు శివయ్య మావయ్యని కిడ్నాప్ చేసింది ఎవరు అనేది మనం కనుక్కోవాలి, టీమ్కి ఫోన్ చెయ్యి, జీప్ నెంబర్ అని చెప్పి జీప్ నెంబర్ కూడా చెప్పేస్తుంది ధాత్రి. స్కెచ్ గీసే వాళ్ళని కూడా పిలిపించు, శివయ్య ఎలా ఉంటారనేది కూడా గీపించు, అన్ని స్టేషన్స్కి పంపించు అని చెప్పి చెప్తూ ఉంటుంది ధాత్రి. సరే అలాగే అని చెప్పి కేదార్ అంటాడు. పక్క జీప్లో శివయ్యని తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇక జీప్లో రౌడీలు మీనన్కి ఫోన్ చేసి, భాయ్ మేము శివయ్యని తీసుకొస్తున్నాం అనగానే, తీసుకొచ్చేయండి అని చెప్పి అంటాడు. ఇక మీనన్ ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటాడు. మరోపక్క ధాత్రి, అసలు నేను మా అమ్మని కాపాడుకోలేకపోయాను, కనీసం శివయ్య మావయ్యనైనా కాపాడుకుంటాను అని చెప్పి ధాత్రి అంటుంది. పక్క నిషి దగ్గరికి వస్తుందన్నమాట ధాత్రి వాళ్ళ అత్తయ్య. అదేంటి ఆ జగదాత్రి నిన్ను కొట్టడం ఏంటి, అయినా మీ అత్తయ్య కూడా నిన్ను కొట్టడం ఏంటి అని చెప్పి అనగానే, ఆ ధాత్రి మామూలుది కాదు, అసలు నన్ను అందరూ పక్కన పెట్టేశారు, ఆ ధాత్రి మాటకే ఇంట్లో అంతా విలువిస్తున్నారు
నిషి చెప్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి నేను ఇంట్లో నుంచి పంపించేసిన ఆశ్చర్యం ఉండదు అని చెప్పి నిషి చెప్తూ ఉంటే అప్పుడు దాత్రి వాళ్ళ అత్తయ్య అసలు మీ అత్తయ్య నిన్ను కొట్టి నీకు సపోర్ట్ చేయకుండా ఇదేంటే విడ్డూరం అని చెప్పి అంటుంది. ఇకప్పుడు దాత్రి వాళ్ళ అత్తయ్య నేను ఇవాళ వెళ్ళేలోపు మీ అత్తయ్యకి మీ ఇంట్లో వాళ్ళందరికీ కోటింగ్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి నిషి అంటుంది. ఈ లోపల కేదార్ దాత్రి ఇంట్లోకి వస్తుంటే ఏంటమ్మా మహాలక్ష్మి బయట తిరగడం అవన్నీ అయిపోయాయా? అసలు చెల్లెలు కాపురం కూల్చాలనుకుంటున్నావా ఏంటి? ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉండాలని మీరు అని చెప్పి అంటుంది. తర్వాత ఇక జగదాత్రి వాళ్ళ అత్తయ్య అంటుంది మర్చిపోయా నీకు ఈ పోలికలు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నానేంటి? మీ అమ్మ నుంచే వచ్చాయి. మీ అమ్మ నా సంతోషాన్ని పాడు చేసింది. ఇప్పుడు నువ్వు బతుకుండి ఇదిగో ఈ నిషిని పీక్కొని తింటున్నావు అని చెప్పి అనగానే అత్తయ్య ప్లీజ్ అని చెప్పి జగదాత్రి అంటుంది. జగదాత్రి వాళ్ళ అత్తయ్య ఏంటి నిషిని కొట్టినట్టు నన్ను కూడా కొడతావా? కొట్టు కొట్టు అని చెప్పి అనగానే అప్పుడు జగదాత్రి మిమ్మల్ని ఎందుకు నేను కొడతాను? నా అమ్మ లాంటి వాళ్ళు ఆయన నిషిని కొట్టడానికి కూడా కారణం ఉంది. ఆ కారణం మీకు కూడా చెప్పానంటే మీరు కూడా నిషికి బుద్ధి చెప్తారు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే ఏంటి అయినా ఇది నిషి కుటుంబం దాని ఇష్టం అది ఏది చేసుకుంటే నీకేంటి? అయినా మీకేంటి మీకు ఏంటి ఇంట్లో వాళ్ళకి సంబంధం అని చెప్పి అనగానే సంబంధం ఉంది అని చెప్పి కేదార్ అంటాడు. మీకు ఈ ఇంటికి సంబంధమా? ఏంట సంబంధం అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక నిషి వాళ్ళ అత్తయ్య కూడా చెప్పండి ఏంట సంబంధం అనగానే ఇక దాత్రి చెప్పొద్దన్నట్టుగా సైగలు చేస్తుంది. ఇప్పుడు కేదార్ ఆగిపోతాడు. ఇక దాత్రి ఆయన మంచి చేయడానికి సంబంధం ఉండాలా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వైజయంతి వస్తుంది. ఏంటమ్మా రాగిని ఎప్పుడొచ్చావు? ఏంటమ్మా నిషి మీ అత్తయ్య వస్తే ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి కౌశికి అలాగే కాచి కూడా వస్తుందన్నమాట. ఎలా ఉన్నారు రండి కూర్చోండి అని చెప్పి వైజయంతి మర్యాద చేస్తూ ఉంటుంది రాగినికి. ఈ మర్యాదలు ఏముందిలేండి అని చెప్పి రాగిని అంటుంది. ఏమైంది అలా ఉన్నారు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు రాగిని అసలు మీ అత్తయ్య అందరి మధ్యలో మా నిషిని కొట్టింది. 4 గోడల మధ్యలో ఏమో ఈ దాత్రి కొట్టింది. ఈ ఇంటికి కోడలుగా మా నిషిని పంపించింది మీ అందరూ ఇలా కొట్టడానికా బాధపెట్టడానికా అని చెప్పి అడుగుతుంది. తర్వాత రాగిని అంటుంది అసలు ఈ జగదాత్రి మీరు ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. అయినా ఈ జగదాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు చేస్తుంటే మీరు ఆపకుండా నిషి ఆపడానికి ట్రై చేస్తుంటే నిషినే కొడతారా అందరి ముందు? ఈ జగదాత్రి వాళ్ళమ్మ ఏం పుణ్యాలు చేసి చావలేదు. ఎన్ని పాపాలు చేసింది. పాపం పండి చచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది జగదాత్రికి. జగదాత్రి గట్టిగా అత్తయ్య ప్లీజ్ ఏ తప్పు చేయని మా అమ్మని ఇంకా ఎన్నాళ్ళు దోషగా చూస్తారు అని చెప్పి అరుస్తుంది. అమ్మ నిర్దోషాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అని చెప్పి రాగిని అంటూ ఉంటే చెప్పాను కదా అత్తయ్య నేను ఖచ్చితంగా ప్రూఫ్ తీసుకొస్తాను మిమ్మల్ని నమ్మిస్తాను అనగానే కళ్ళారా నేను నిజాన్ని చూశాను ఇంకేంటి నువ్వు ప్రూఫ్ తీసుకొచ్చేది అనగానే అప్పుడు జగదాత్రి మా అమ్మ నా కళ్ళ ముందు తప్పు చేసినట్టు కనిపించిన నేను నమ్మను అని చెప్పి జగదాత్రి అంటుంది. అంటే తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా మా అమ్మ ఖచ్చితంగా ఆపుతుంది. అలాంటిది మా అమ్మాయి తప్పు చేస్తుందంటే నేను నమ్మను అని చెప్పి జగదాత్రి అంటుంది. తర్వాత రాగిని అంటుంది అసలు ఇంట్లో గొడవంతా ఈ జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటో వల్లే కదా. ఒక్క నిమిషం అని చెప్పి గబగబా ఇక రూమ్లోకి వెళ్ళి జగదాత్రి వాళ్ళ అమ్మ కావ్య ఫోటో తీసుకొస్తుంది అనమాట కిందకి. ఇక ఫోటో పగల కొడుతూ ఉంటే ఇక కౌశికి రాగిని గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.